చేసుకున్న పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు నేను పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా. పన్నీర్ కర్రీ చేస్తున్నాను, చూడండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కారం అవుట్ చేసుకోకపోతే పోసుకొని టమాటా మగ్గించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఫోర్క్తో టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. గరం మసాలా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియో 100 లైక్స్కి వెళ్తారని అనుకుంటున్నాను. అసలు మీరు కామెంట్ పెట్టట్లేదు. ప్రతి ఒక్కరూ మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి.
ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.